సంక్రాంతికి అయితే నాకు తెలిసి మంచి ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య పెళ్లికి సంబంధించిన సీన్లు చాలా బాగున్నాయి. 4 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు నవీన్, చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత వస్తున్నాడు. నవీన్ పోల్శెట్టి నాకు తెలిసి ఈ పండక్కి సార్ పండక్కి రాబోయే సినిమాల్లో ఇప్పుడే అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. కొంచెం ఆ ట్రైలర్లో జాతిరత్నాలు షేడ్స్ కనిపిస్తున్నాయి ఆ కామెడీ టైమింగ్లో. ట్రైలర్ మీద మీ రెస్పాన్స్ ఏంటి సార్? ట్రైలర్ బాగుంది. ఓపెనింగే బొబ్బిల్ రాజా మ్యూజిక్ ఉంది కదా, బొబ్బిల్ రాజా మ్యూజిక్ మీద హీరో ఎంట్రీ. ట్రైలర్ అయితే అక్కడ నుంచి బాగుంది, ఒక టెంపో ఉంది. ఏదైతే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారో ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గా ఫ్యామిలీ సినిమా అని చెప్పేసి ఆ ఎలిమెంట్స్ మొత్తం ఉన్నాయి. గ్రాండియర్ ఉంది. ముందుగా చెప్పుకోవాల్సింది సితారా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కనపడుతున్నాయి సినిమాలో. ప్రతి ఫ్రేమ్ కూడా రిచ్గా ఉంది, ఆర్టిస్టులు ఉన్నారు దండిగా. నవీన్ పోల్శెట్టి టైప్ ఆఫ్ కామెడీ పంచులు ఉన్నాయి. వాయిస్ ఓవర్ చెప్పినటువంటి నాగార్జున గారు కూడా గోదావరి జిల్లా యాస్లో చాలా బాగుంది. రాజుగారు వస్తున్నారని చెప్పేసి అది చాలా బాగుంది. ఒక మీనాక్షి చేసినటువంటి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వీళ్ళిద్దరి మధ్య పెళ్లికి సంబంధించిన సీన్లు చాలా బాగున్నాయి. దాని తర్వాత కామెడీ టైమింగ్ బాగుంది. ట్రైలర్ మొత్తం కూడా ఆర్గానిక్గా స్క్రిప్ట్లోంచి కామెడీ వచ్చింది అన్న లెవెల్లో ఉందన్నమాట. సో అది ఆర్గానిక్ కామెడీ ఉంది. ఆర్గానిక్ కామెడీకి ఎప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి ఆదరణ చాలా బాగుంటుంది. ఒక ఈవీ గారి స్టైల్ కానీ వంశీ గారి స్టైల్ ఉంటుంది చూసావా, ఈ రెండు స్టైల్స్ మిక్స్ చేసి బ్లెండ్ చేసినట్టుగా ఉంది. నవీన్ పోల్శెట్టి ఫస్ట్ నుంచి కూడా సినిమాకి అన్ని తానే నడిపిస్తున్నాడు, పబ్లిసిటీ దగ్గర నుంచి కూడా. అది దీంట్లో కూడా కనపడింది. నవీన్ ప్రతి ఫ్రేమ్లో కూడా కేర్ తీసుకున్నారని చెప్పేసి. మురళీధర్ గౌడ్ కానీ లేకపోతే దాని తర్వాత రాజ్బాబు గారి బ్రదర్ ఒక ఆయన చేసిన క్యారెక్టర్ కానీ, పూజారి క్యారెక్టర్ కానీ, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కలర్ఫుల్గా ఉంది. గోదావరి జిల్లాలో కనిపించింటే కలర్ మొత్తం కూడా ఈ సినిమాలో ఉంది. మనం ఈ పండగకి అనుకుంటున్నాం, ప్రతి సంక్రాంతికి కూడా డిఫరెంట్ జోనర్ సినిమాలు వచ్చేవి. యాక్షన్ సినిమాలు, రొమాంటిక్ సినిమాలు, లేకపోతే కామెడీ సినిమాలు, అన్ని జోనర్ సినిమాలు ఉండే. ఫస్ట్ టైము అన్ని సినిమాలు కూడా ఒకటే జోనర్ని నమ్ముకొని వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్ జోనర్ని నమ్ముకొని వస్తున్నాయి. 9వ తారీఖు రాజాసాబు అదే ఎంటర్టైన్మెంట్ బేస్ మీద వస్తుంది. మనశంకర వరప్రసాద్ గారు ఎంటర్టైన్మెంట్ బేస్ మీద మల్టీ స్టార్ నమ్ముకొని వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటువంటి సినిమా రవితేజ గారి భర్త మహాశైలకి విజ్ఞప్తి కూడా అది ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ జోన్ ఆడియన్స్ని టార్గెట్ చేసే వస్తుంది. ఇది 14వ తారీఖు వచ్చే సినిమా అనగనగా ఒక రాజు కూడా ఎంటర్టైన్మెంట్ జోనరే. దీని తర్వాత ఇది 14వ తారీఖు రిలీజ్ అవుతుంది. మార్నింగ్ నుంచి షోలు పడతాయి. 14వ తారీఖు ఈవినింగ్ ఒక సినిమా రిలీజ్ ఉంది, నారి నారి నరి మురారి అని చెప్పి శర్వానంది. అది కూడా ఫన్ రైడ్ గానే సినిమా వస్తుంది. సో ఈసారి మట్టికి సంక్రాంతికి నవ్వుకోండి అని చెప్పి ప్రేక్షకుల మీద నవ్వుల దాడి జరగబోతుంది. ఈ నవ్వుల దాడిలో ఎవరు గెలుస్తారు ఏంటనేది, ప్రేక్షకులు ఎవరిని గెలిపిస్తారు, ఎవరి ఫన్ ఎక్కువ రైడ్ చేశారనేది మనం వేసి చూడాల్సిన సందర్భం ఉంది. కాకపోతే ముందు 2 డైనోసార్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి రాజాసాబు ఉంది. ప్రతి ఒక్కళ్ళ ఫస్ట్ ఆప్షన్ రాజాసాబు, మనశంకర వరప్రసాద్. ఈ 2 సినిమాలు చూస్తారు, ఎలా ఉన్నా చూస్తారు, ఎలా ఉందో తెలుసుకోవడానికి చూస్తారు. దాని తర్వాత వచ్చిన సినిమాల్లో ఏది బెటర్ టాక్ వస్తే దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. 3 సినిమాలు, మిగతా 3 సినిమాలకి వాటి రిజల్ట్ని బట్టి, వాళ్ళు ఇచ్చే క్వాలిటీని బట్టి వాళ్ళు ఆడియన్స్ అనేది అటువైపు అడిగేస్తారు. సో ఇప్పుడు ఇది క్వాలిటీ వైజ్లో బాగా మొదటి ప్లేస్లో ఉండేలాగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఆర్గానిక్ కామెడీ ఉంది. మొదటి భర్త మహేశ్వర విజ్ఞప్తి కూడా ట్రైలర్ చాలా బాగుంది. నారి నారి నరుమురారి టీజర్ అయితే బాగుంది, మొన్నటి రిలీజ్ అయింది. ఆ మిగతా కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ బట్టి బేస్ చేసుకుని వెళ్తారనమాట. ఈ నవీన్ పోల్శెట్టి నాకు తెలిసి ఈ పండక్కి లాస్ట్ టైం వచ్చిన సినిమా కూడా రిలీజ్లు అనుకొని వాయిదా పడి వచ్చింది. అనుష్క గారితో చేసిన సినిమా కూడా వాయిదా పడి వచ్చింది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ గెయిన్ చేసింది, మంచి కలెక్షన్స్ రాబట్టింది. చాలా సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు నవీన్, చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత వస్తున్నారు. ఆ నవీన్ ఫస్ట్ నుంచి కూడా అంతే అనమాట, పర్ఫెక్షనిస్ట్ అని చెప్పి ఒక ముద్ర పడిపోయింది. ఒక పట్టాన అతనికి ఏం నచ్చదు అని చెప్పేసి, ఆ పర్ఫెక్షన్లోనే క్వాలిటీ వస్తుందేమో అని చెప్పేసి ఆయన సినిమాలు చూస్తుంటే తెలుస్తుంది. మన ఏజెంట్ ఆత్రేయ కానీ, ఈవ్ కానీ, ఈ సినిమాలన్నీ కూడా ఒకదానికొకటి. సో అనగనగా ఒక రాజు అయితే బాగుందమ్మా. సంక్రాంతికి అయితే నాకు తెలిసి మంచి ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. లాంగ్ రన్ నుండి థియేటర్లో నిలబడే సినిమాలాగా అనిపిస్తుంది. ఫెస్టివల్ తర్వాత కూడా ఈ 3 కంటిన్యూ అయ్యిద్ది ఒక 1 మంత్ వరకు అన్నట్టుగా ట్రయల్ అయితే డిజైన్ చేశారు.